गणपतिं महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् नमस्ते स्तुलंबोदराय एकदंताय विघ्नविनाशिने श्रीवरदमूर्तये नमो नमः। ओम एकदंताय नमः, ओम कपिलाय नमः, ओम गजकर्णकाय नमः, ओम लंबोदराय नमः, ओम विकटाय नमः, ओम विघ्नराजाय नमः, ओम गणाधिपाय नमः, ओम धूमकेतवे नमः, ओम गणाध्यक्षाय नमः, ओम भालचंद्राय नमः, ओम गजाननाय नमः, ओम वक्रतुंडाय नमः, ओम शूर्पकर्णाय नमः, ओम हेरंबाय नमः, ओम स्कंदपूर्वजाय नमः, ओम सर्वसिद्धिप्रदायकाय नमः, ओम सिंहाधिपतये नमो नमः। राज्यो भासो मे नैने देवसुमानेतानि हवेन्ति भवन्ति एतावन्तो वै देवानागुं नवाः देवान्मै नवान्मयच्छन्ति तदेन भवन्ते राज्याय देवसोराय भवति।
श्री सच्चिदानंद शिवाभिनव्य नृसिंह भारत्य विधान्यतीन्द्राज विद्यानिधेन मंत्रनिधेन सदात्मनिष्ठान् भजे मानव शंभुरूपान् सदात्मध्याननिरतं विषयेभ्यः पराङ्मुखम् नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखर भारतीं विवेकिनं महाप्रज्ञं धैर्यौदार्यक्षमानिधिं सदाभिनवपूर्वन्दं विद्यातीर्थगुरुं भजे अज्ञानाञ्जाह्नवेतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखर भारतीं न कर्मणा न प्रजयाधने न त्यागेनैके अमृतत्वमानशुः परेण नागन्निहितं गुहायां विभ्राजते तद्यतयो विसन्ति वेदान्तविज्ञान सुनिश्चितार्थाः सन्न्यासयोगाः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ते सर्वे सहस्रं विपापं परमेश्वभूतं यत्पुण्डरीकं पुरमध्यसद्गुस्थं तत्रापि वक्रं गगनं दिवसहस्रमित्यहन्तस्तदुपासितव्यं यो वेदादोस्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिरेनस्य यः परः स महेश्वरः सर्वदेवत्यं वै वासः एव देवता प्रीणाति महागणपति देवालय तరపున సమర్పించిన వస్త్రకానుక గురుదేవనారవింద్ర కానుక ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వివేకినం మహాప్రజ్ఞం మౌర్య దౌర్య రక్షమాశం నమామి శంకరాచార్య సర్వలోకైక పూజితం వజే శ్రీ భారతీయ తీర్థం శారదాపీఠం శుద్ధం భజే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ సభాయ ఇవాళ మన అదృష్ట కొద్ది పూర్వజన సుకృతం వల్ల స్వామివారు శేఖర భారతీ స్వామివారి చేతులు మన గుడికి వచ్చారు. వారిని మమ్మల్ని అందరికీ ఆశీర్వదించి అనుగ్రహ భాషను ఇచ్చి మమ్మల్ని అందరి ఆశీర్వదించిన ప్రార్థన. 10 సంవత్సరాలు గుడి కట్టి చాలా శ్రద్ధతో గుడిలో అందరూ బాగా సేవ చేశారు. వీరి ఆశీర్వాదంతో ఈనాడు మన తపస్సు 10 సంవత్సరాలు చేసిన తపస్సు ఫలితం ఇవాళ మనం పొందుతున్నాము. 2 సంవత్సరాల నుండి స్వామివారిని భారతీయ స్వామిని అడుగుతున్నాను, స్వామి మా అన్నే రావాలా, వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి. ఈనాడు మన అదృష్టం కొద్ది వచ్చారు, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. నాకు అంతకన్నా ఏం ఎక్కువ కాదు. అంచేత వారిని అనుగ్రహ భాషతో మిమ్మల్ని ఆశీర్వదించమని మీ అందరి తరఫున నా తరఫున అర్థిస్తూ మళ్ళా ఈ అవకాశం మాకు కల్పించాలని, ఈ గుడికి వస్తూ ఉండాలని, ధర్మ ప్రచారం చేయడానికి మా అందరికీ వారి ఆశీర్వాదంతో ముందుకు నెట్టుకోకపోగలము. వారి ఆశీర్వాదం మనకు కావాలి. మేము ధర్మ ప్రచారం చేయడానికి మాకు శక్తి మరి కోరుతూ అనుగ్రహ భాష ఇమ్మనిగా మీ అందరి తరఫున నేను ప్రార్థిస్తున్నాను స్వామి. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. మా గురువరేణులైన జగద్గురు శ్రీమద్ భారతీ తీర్థ మహాస్వామి వారి పరిపూర్ణమైన అనుగ్రహంతో నిర్మితమైనటువంటి ఈ ప్రవచన మందిరానికి వారి యొక్క పవిత్రమైన నామాన్ని పెట్టి దీన్ని ఇవాటి రోజున ఉద్ఘాటన చేశాము. చేసి దీంట్లో మొట్టమొదటి ప్రవచనం మేమే చేస్తున్నాము. ఈ ప్రవచన మందిరంలో
ప్రవచన మండపంలో నిరంతరం ధార్మిక ప్రవచనాలు, శంకర భగవత్పాదాచార్యుల వారి తత్వాలను జనాలకు తెలిపేటటువంటి ప్రవచనములు విశేషంగా జరగాలి. అనేక మంచి కార్యక్రమాలు ఈ ప్రవచన మందిరంలో జరగాలి. అందరూ కూడా భగవత్తత్వాన్ని, ధర్మతత్వాన్ని తెలుసుకోవాలి. శంకర భగవత్పాదాచార్యుల వారు మనకి చూపించినటువంటి ధర్మ మార్గాన్ని, అలాగే బ్రహ్మతత్వాన్ని కూడా సరిగ్గా తెలుసుకొని దాన్ని అనుసరించి మన జీవనాన్ని కృతార్థం చేసుకోవాలి. మా గురువరేణ్యులకి కావాల్సింది ఒకటే, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ధర్మ మార్గంలో ఉండాలి, ధర్మాన్ని సరిగ్గా తెలుసుకొని దాన్ని అనుష్ఠానం చేసి కృతార్థులు కావాలి అనే మా గురువరేణ్యుల యొక్క అభిప్రాయం. అందువల్లనే వారు అనేక యాత్రలను చేసి విజయయాత్రల్లో ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఆస్తిక మహాజనులకు సదుపదేశాలను చేసి, ఇందులోనూ ధర్మతత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని కూడా అత్యంత సరళంగాను అత్యంత గంభీరంగాను ఉపదేశం చేసి అనేక మందిని అనుగ్రహించారు. కాబట్టి అందరూ ధర్మ మార్గంలో ఉండాలి. ధర్మం ద్వారానే మనిషికి శ్రేయస్సు లభిస్తుంది. అయితే ధర్మ మార్గంలో ఉండాలి అంటే ముందు ఏది ధర్మం అనేదాన్ని తెలుసుకోవాలి. ఏది ధర్మం అని తెలుసుకోవాలి, ఏది అధర్మం అని కూడా తెలుసుకోవాలి. ధర్మాన్ని తెలుసుకునేది అనుష్ఠానం చేయడానికి, అధర్మాన్ని తెలుసుకునేది దాన్ని పరిత్యజించడానికి. ఇది ధర్మం అని తెలిస్తే అప్పుడు దాన్ని మనం అనుష్ఠానం చేయొచ్చు. ఇది అధర్మం అని తెలిస్తే అప్పుడు దాన్ని పరిత్యాగం చేయొచ్చు. ధర్మాన్ని అధర్మం అని తెలుసుకున్నా పొరపాటుగా, అధర్మాన్ని ధర్మం అని తెలుసుకున్నా కూడా ఫలం మాత్రం మనకి ధర్మాన్ని అధర్మంగా తెలుసుకొని దాన్ని అనుష్ఠానం చేయకపోతే పుణ్యం మనకి లభించదు. అలాగే అధర్మాన్ని ధర్మం అని తెలుసుకొని మనం దాన్ని అనుష్ఠానం చేస్తే దాని ఫలమైనటువంటి పాపం మనకి లభిస్తుంది. కాబట్టి మనిషికి ధర్మాధర్మాల యొక్క వివేచన కావాలి. అందువల్ల దానికోసం శాస్త్రముల్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవాలి. తద్వారా ధర్మాన్ని అనుష్ఠానం చేయాలి, అధర్మాన్ని పరిత్యజించాలి. ఈ ప్రవచన మండపంలో నిరంతరం ఇటువంటి ధార్మిక ప్రవచనాలు జరగాలి. తద్వారా జనాలకు ధర్మాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం ఇక్కడ లభించాలి. ఇప్పటి కాలంలో అనేక ప్రదేశాల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఏమిటంటే, మేము కొన్ని చోట్లకు వెళ్ళి ధర్మోపన్యాసం చేశాక అక్కడి వాళ్ళు చెబుతారు, స్వామి అసలు శాస్త్రంలో ఇన్ని విషయాలు ఉన్నాయని మాకు తెలియదు, తెలిస్తే మేము దీని మార్గంలో ఉండేవాళ్ళం. అయితే మాకు ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎవరు లేరు, చెప్పేవాళ్ళు చాలా తగ్గిపోయారు, మంచి విషయాలను చెప్పేవాళ్ళు ఎవరు లేక మాకు ఏది సన్మార్గం, ఏ మార్గంలో వెళ్ళాలి అనే విషయమే తెలియట్లేదు. ఇవాళ తమకు చెప్పాక ఎన్నో విషయాలు మాకు తెలిసినాయి అని ఎంతోమంది చెప్తూ ఉంటారు. మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నిరంతరం మంచి విషయాలను, శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను చెప్పడానికి ఒక ప్రదేశం ఉంటే అక్కడ నిరంతరం శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలను ప్రవచనం చేస్తూ ఉంటే తద్వారా ఎంతోమంది ఉపకారం జరుగుతుంది. అయితే ఇప్పుడు శాస్త్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద విషయాల్ని తెలుసుకునేది ఎవరు, వాటిని ఇక్కడ చెప్పేది ఎవరు అనంటే జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అనేక గ్రంథాలను రచించారు, పెద్ద పెద్ద భాష్యాలను రచించారు, ప్రకరణ గ్రంథాలను రచించారు, భజగోవింద స్తోత్రాన్ని కూడా రచించారు. భజగోవింద స్తోత్రం మొదలైనటువంటి అనేక ప్రకరణ గ్రంథాలను కూడా రచించారు, స్తోత్రాలను కూడా రచించారు. ఆ భజగోవింద స్తోత్రాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే దానిలోనే సమస్త విధమైన ధర్మాలను వారు ఉపదేశం చేశారు. భజగోవింద స్తోత్రం, ఉపదేశ పంచకం మొదలైనటువంటి అనేక గ్రంథాల్లో
వారు ఆ గంభీరమైనటువంటి తత్వాన్ని ఎంతో సరళంగా ఉపదేశం చేశారు. కాబట్టి వాట్లను మనం తెలుసుకొని మనం కొత్తగా ఎక్కడికి ఏదేదో గ్రంథాలు పఠించాల్సిన అవసరం లేదు. శంకరాచార్యుల వారు చెప్పినటువంటి భజగోవింద స్తోత్రాన్నో, వివేక చూడామణి గ్రంథాన్నో, ఉపదేశ పంచకం అనే గ్రంథాన్నో సరిగ్గా పఠిస్తే అది ఏమాత్రం కష్టం కాదు ఆ గ్రంథాన్ని పఠించడం. భజగోవింద స్తోత్రాన్ని చదవడం అదేం కష్టమైనటువంటి విషయం కాదు, దాన్ని అర్థం చేసుకోవడం కూడా కష్టమేం కాదు. వాట్లను మనం సరిగ్గా అర్థం చేసుకొని అలాంటి విషయాన్ని, అందులో ఉన్నటువంటి విషయాన్ని ప్రవచనం ద్వారా జనాలకు తెలిపితే జనాలకు ఉపకారం అవుతుంది. చెప్పిన వాడికి కూడా ఆ భగవత్పాదుల సిద్ధాంతాన్ని ప్రచారం చేసినటువంటి ఫలం లభిస్తుంది. కాబట్టి మా గురువరేణ్యుల యొక్క ఆకాంక్ష ఏమిటి అనంటే అందరూ కూడా ధర్మ మార్గంలో ఉండాలి, ధర్మాన్ని తెలుసుకోవాలి, తద్వారా అందరూ శ్రేయోవంతులు కావాలి అనేదే వారి యొక్క అభిప్రాయం. ఈ ప్రవచన మందిరానికి వారి యొక్క పవిత్రమైన నామాన్ని పెట్టాము. ఈ నామాన్ని చూసినప్పుడల్లా, అంటే వారి యొక్క ఈ పేరుని ఇక్కడ మనం చదివినప్పుడల్లా వారి యొక్క ఆశయం మనందరి మనస్సుకు రావాలి. మనందరం వారి యొక్క ఆశయాన్ని మనందరం స్మరించాలి. ఈ ప్రవచన మండపంలో ఏమేం జరగాలి అనే విషయాలను మనం స్మరణకు తెచ్చుకోవాలి. అందుకోసం ఈ ఇక్కడ వారి యొక్క పేరుని ఇక్కడ పెట్టాము. అందులోనూ మా గురువరేణ్యులు తమ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని చేశారు. తద్వారా ఈ భవనం నిర్మితమైంది, ప్రవచన మందిరం. ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఇక్కడ ఈ గణపతి దేవస్థానంలో అనేక సంవత్సరాలుగా మీరందరూ ఎంతో చక్కగా స్వామిని ఆరాధిస్తూ మా గురువరేణ్యుల యొక్క ఆజ్ఞానుసారంగా ఇక్కడ కార్యాలను నిర్వహిస్తూ ఎంతో శ్రేయస్సుకి పాత్రలవుతున్నారు. ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. అందులోనూ ఇక్కడ మహేశ్వరం శ్రీనివాసమూర్తి గారు అనేక పర్యాయములు శృంగేరికి వచ్చి జగద్గురువుల ఆజ్ఞ ఏం జరుగుతుందో, ఏం వారు ఆజ్ఞ చేస్తారో దాన్ని తూచా తప్పకుండా పాటించి ఈ భవనాన్ని నిర్మాణం చేయడంలో విశేషంగా శ్రమించారు. ఆయనకి ఈ సందర్భంలో మేము పరిపూర్ణంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాం. అదే రకంగా ఈ భవనం యొక్క నిర్మాణంలో ఎంతోమంది సహకరించారు. వాళ్ళందరికీ కూడా మేము ఈ సందర్భంలో నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేటటువంటి సమస్త భక్తులకు కూడా మా పరిపూర్ణమైన ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాం. అందరూ ఇక్కడికి వచ్చి ఈ మహాగణపతిని దర్శించాలి. ఈ ప్రవచన మండపానికి వచ్చి ఎవరైనా ఇప్పటి కాలంలో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. ఒక విద్వాంసుడు వచ్చి ఉపన్యాసం చేసినా చెయ్యకపోయినా ప్రతిరోజు మా గురువులు భాషణం చేసినటువంటి అనుగ్రహ భాషణాలు ఎన్నో ఉన్నాయి. వాట్లను ఇక్కడ కాసేపు ఇక్కడ ఆ భాషణాన్ని అందరూ వినేటటువంటి సౌకర్యాన్ని కూడా ఇక్కడ కల్పించవచ్చు. ప్రతిరోజు వారి యొక్క ఒక భాషణాన్ని ఇక్కడ వేసినా చాలు, దాన్ని వింటే అందరికీ కూడా శ్రేయస్సు లభిస్తుంది, వారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. కాబట్టి అందరూ ఈ ప్రవచన మండపానికి వచ్చి ఇక్కడ ఆ తత్వాన్ని తెలుసుకొని కృతార్థులు కావాలి అనే సందర్భంలో నేను తిరిగి చెప్తున్నాను. ఒక చోట ధార్మిక ఉపన్యాసం జరుగుతూ ఉంటే, ధర్మం యొక్క విషయాన్ని తెలిపేటటువంటి ఉపన్యాసం జరుగుతున్నప్పుడు అందరూ అక్కడికి వెళ్ళాలి. అదంతా నాకేం సంబంధం లేదు, అదేదో ధార్మిక ఉపన్యాసం జరుగుతుంది నాకేం సంబంధం లేదని మాత్రం ఎవరు అనుకోకూడదు. ఏదో ఒక రామాయణము, మహాభారతము అథవా ఏదైనా ఒక ధార్మిక గ్రంథం, శంకరాచార్యుల వారి చరిత్ర, ఇట్లాంటి విషయాల గురించి ప్రవచనం అవుతుంటే అందరూ ఎంతో ఉత్సాహంతో అక్కడికి రావాలి, తెలుసుకోవాలి. అదంతా మాకు తెలిసిందే, రామాయణంలో మళ్ళీ వినడానికి ఏముంది, రామాయణం కథ మొత్తం మాకు తెలిసిందే, మహాభారతం మొత్తం కథ మొత్తం మాకు తెలిసిందే అని మాత్రం ఎవరు అనుకోండి. ఇక్కడ మనకి కథ కాదు ప్రధానం. రామాయణంలోనైనా మహాభారతంలో అయినా కథ కంటే దానిలో చెప్పబడినటువంటి ధర్మాలు మనకి ఎంతో ముఖ్యం. కథని ఒకసారి తెలుసుకుంటాం అయిపోతుంది, కానీ వాటిల్లో అనేక విధమైన ధర్మాలు ఉన్నాయి, సూక్ష్మమైనటువంటి ధర్మములు చెప్పబడినాయి మహాభారతంలో, భాగవతంలో, రామాయణంలో. కాబట్టి ఒక్కొక్కసారి మనం రామాయణాన్ని విన్నప్పుడల్లా, మహాభారతాన్ని విన్నప్పుడల్లా ఒక్కొక్క కొత్త విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మాకు తెలిసినవే, మేమేమి అక్కడ తెలుసుకోవాల్సిన అవసరం లేదని మాత్రం ఎవరూ అనుకోకూడదు. ఒక చోట మంచి ప్రవచనం జరుగుతోందంటే అందరూ దాంట్లో పాల్గొనాలి, అందరూ వినాలి, తద్వారా శ్రేయస్సు పాత్రలు కావాలి అని విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెబుతూ
మా గురువరేణ్యుల యొక్క శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్షంతో మీ అందరికీ శ్రేయస్సు లభించుగాక అని మరొకసారి మా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ భాషణాన్ని సమాప్తిస్తున్నాను. అనుమతిస్తే ఒక్క విషయం చెప్పాలనుకున్నాను. హర నమః పార్వతీపతయే. 10 సంవత్సరాలుగా నాగంటి రామారావు గారు భాగవతము చెప్పారు. రామాయణం 3 సంవత్సరాలుగా చెప్తున్నారు. చాలా సేవ చేస్తున్నారు. వారి దంపతులు ఇద్దరిని ఆశీర్వదిస్తూ వారి కొడుకు ఒక పుత్ర సంతానం కలగాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను సభాముఖంగా. పెళ్లి అవుతుంది. ఆశీర్వదించండి. బాగా గోరఖ్పూర్ అలహాబాద్లో పట్టుకొచ్చారు. 3 అది కాదు. అలహాబాద్ గోరఖ్పూర్ నేటివ్. అక్కడ ఉంటే తీసుకొచ్చి 3 సంవత్సరాలు పెళ్లి అవుతుంది. చాగంటి రామారావు గారు. నెక్స్ట్ కృష్ణారావు గారు. శివరాం ఈయన నేను కలిసి స్వామివారిని రిక్వెస్ట్ చేసి ఎనమంట శివరాం అక్క చెప్పు. జానకి 2 సంవత్సరాలు వెళ్ళాను. ప్రతి నెల వెళ్ళి పాదపూజ చేసుకొని నెక్స్ట్ రాజీవ్ బాగా అలా జరపండి. సేవ చేస్తున్నారు స్వామి. శ్రీనివాసమూర్తి ఎమ్మెల్యే మహాప్రసాద్ ప్రభాకర్ ఎమ్మెల్యే బాగా సేవ చేస్తున్నారు. ఆశీర్వదించి ఆర్మీలో డాక్టర్ ఎండీ చేసి డిఎం చేస్తున్నారు. శివరామాలుడు శివరాం కూతురు కూడా డాక్టర్. మన ఆర్చ్ కట్టడానికి సహాయపడుతున్నారు. వాళ్ళ స్థలం దగ్గర బయట ఉంటే ప్రవేశించారు. సమయాభావం వలన గురువారం అన్ని బట్టలు స్పర్శ చేసి పెడతారు. తర్వాత అందుకే ఇచ్చేదానికి వ్యవస్థ చేస్తారు. అందరూ ఈ ప్రసాద్ ఉదీతమయ్యాయి కాబట్టి అందరికీ కూడా ఫలాల యొక్క ఇవి మీ అందరికీ చెప్పబడతాయి. కాబట్టి అందరూ అలాగే అందరూ ఇక్కడే ఉంటుకోకండి. ఎవరు